దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? ఈ మండల కాల దినాల్లో సిలువు గుడారములో విశ్రాంతి దినమున సాయంకాల పూట మరొక పర్యాయం మీ ముందుకు రావటకు దేవుడు అనేకమైన ఆత్మీయ తలంపులు ఇచ్చి మీ ముందు నిలబెట్టినందుకు దేవదేవుని ఎదుట నిలబడిన అవకాశం ఇచ్చినందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రియులారా, ఈ దినము పాఠము కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దినము మనం ఏమై ఉన్నామంటే ఆత్మ సంబంధులుగా ప్రార్థించాలి. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం. ప్రియులారా, అంటే కడవరి దినాలంటే రాకడ సమీపంలో ఉన్నాం. అంటే మన పితరులు కూడా రాకడ గురించి చెప్పారు, మనము చెప్తున్నాం రాకడ గురించి. అయితే ఇక్కడ పితరులు చెప్పిన మాటలు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలుగా అనేకమైన రీతిలుగా మనకు కనబడుతున్నాయి. కనుక ప్రియులరా, ఈరోజు మనం మాట్లాడవలసిన విషయాలన్నీ కూడా బైబిల్ లేఖనము ద్వారానే మాట్లాడాలి. ఎందుకంటే లేఖనాలు అనేక రకాలుగా తలంపులు కలిగి రాస్తున్నప్పటికీ బైబిలు ఏం చెప్తుందంటే ఆత్మ సంబంధమైన తలంపులతో బైబిల్ బోధిస్తుంది. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టట కాదు, కానీ లేఖనాన్ని మనం సూటిగా చదివితే లేఖనం మనకేం చెప్తుందో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు యోహాను సువార్త 8వ అధ్యాయము 46 వచనం నుండి 59వ వచనం వరకు మనం చదువుకుందాం. దీని కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవా, నీ స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తుండగా దేవా, నీ ఆలోచన మాకు దయచేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, నీ ఆలోచనతో మమ్మల్ని సిద్ధపరచమని దేవా, నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి నీ వాక్యముతో నింపి బలపరచమని దేవా, నీ దైన దాసుడైన తలంపులు ఆలోచన మరుగు చేసి నీ తలంపులు నీ ఆలోచన నీ బిడ్డలకు అందించి బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇవాళ అనేకమైన విషయాలు మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ మనం గమనించాలి ప్రియరా. 8వ అధ్యాయము 46వ వచనం చదువుతున్నానండి, గమనించు. నాయందు పాపముందని ఎవడు నమ్ముచున్నాడు? నేను సత్యము చెప్పున ఎడల మీరెందుకు నమ్మరు? దేవుని మాటలే, మీరు దేవుని సంబంధులు కారా? అంటే దేవుని సంబంధుడైన వాడు దేవుని మాటలే కాదా ప్రకటించింది? మీరు దేవుని సంబంధులు కారా? ప్రియులారా, ఈరోజు ఆత్మను వెతుకుట, ఇక్కడ ఆత్మ అనగా పాపమును జయించుట అనుకుందాం ఒకసారి. పాపమును జయించుట ఈరోజు పాఠం. పాపము జయించుట, పాపము జయించి ఆత్మను వెతుకుట అనే మాటను మీరు రాసుకోండి. ఇక్కడ మెయిన్ టైటిల్ ఏంటంటే పాపమును జయించుట. ఈ మాటలు యేసు ప్రభు ఏమన్నాడు ఇక్కడ అంటే, పాపము చేయుచున్నారని మీరు చెప్తున్నారా? మీరు దేవుని దాసుడు, దేవుని కుమారుడు ప్రకటించుచున్న ప్రకటనలు మీరు ఎందుకు గ్రహించరు అనే మాటను యేసు ప్రభు ఇక్కడ ప్రకటిస్తున్నారు ప్రియులారా. ఎందుకంటే ఆత్మ సంబంధమైన క్రియలను మనం ఎరిగినప్పుడు ఈ 5వ వారంలో
మరి ఆదివారం 5వ వారముగా భావించాలి. అంటే శ్రమ కాలంలో 5 వారాలు గడిచిపోయి 5వ వారంలోని 5వ వారం ముగింపులోకి మనం వచ్చాం. అంటే యేసుక్రీస్తు యొక్క ఆలోచనలు మనుషులకు ఎంతవరకు సహకరిస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమన్నారు ప్రభు అని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడువా, దెయ్యం పట్టినవాడు అని మేము చెప్పే మాటలు సరైనది కదా ఆయనతో చెప్పగా, యేసు ఇక్కడ ఏమంటారు చూసారా, ఒక దైవజనుడు ఒక ప్రవక్తని ఈనాడు ప్రజలైన వారు అనగా ఈ లోకంలో పేరును మరి అనేకమైన విషయాలు ఇప్పుడే నేను ఒక వార్త చూశాను ప్రియులారా. పండితులు ఒక ఆడబిడ్డని చాలా దారుణంగా కొడుతున్నారు. చాలా మంది పండితులు కూర్చున్నారు. ఎంత పెద్ద బెత్తం తీసుకుని ఆ ఆడబిడ్డని కొడుతున్నాడంటే ఆ పండితుని ఏమనాలి ఒకసారి నా అంతరాత్మను బట్టి. అసలు ఆడబిడ్డ అంటేనే దేవుడు ప్రాముఖ్యంగా ఏర్పరచుకున్న ఒక మనిషి అని మనం గమనించాలి. ఆడబిడ్డ తప్పు చేస్తుందంటే ఎందుకు చేస్తుంది? పాపమును ఎందుకు పాపములోకి వెళుతుంది అంటే పురుషుడనే వాడు సరిగ్గా లేకపోతే, సరిగ్గా ప్రవర్తించకపోతే, సరిగ్గా మాట్లాడకపోతే, సరైన రీతిలో పెంచకపోతే, పెంచకపోయిన తండ్రి ఆ కుమార్తె ఏం చేస్తుందంటే జీవితాన్ని నిలబెట్టుకోటకు కొన్ని సమయములో పాపముకు మరి ఏమి గతి లేక పాపముకు లోబడుతుంది. అంతే తప్ప స్త్రీ పాపం వేగంగా చేస్తుందని నేను నమ్మనండి. ఎందుకంటే ఇక్కడ పురుషుడు మహాభయంకరమైన పాపము చేస్తాడు. కంటికి కనపడనవుడు చాలా తెలివితేటలుగా పాపము చేస్తాడు. దావీదు అందుకే దేవుని ఎదుట సాష్టాంగపడి, తండ్రి నీ ఎదుట నేను పాపము దాయలేనని తెలిసిండు కూడా నేను పాపము చేశాను, ఇదిగో నీ ఎదుట నన్ను ఇష్టమైతే చేయి ప్రభు అని దేవుని ఎదుట పశ్చాత్తాపడితేనే తప్ప దేవుడు క్షమించలేదు. ఇక్కడ స్త్రీ ఆదిలో పండు తిన్నాక చిన్న తప్పిది వలన స్త్రీ పాపము చేసిందని మనం నిందలు మోపుతున్నామే. పాపం అంటే అసలు ఏమిటి? యేసు ప్రభు అన్నారు కదా, ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ నేను సత్యము చెప్పినలా ఇక్కడ ఏమన్నా యేసు ప్రభు సత్యాన్ని చెప్పుతున్నప్పుడు మీరు ఎందుకు నమ్మరు? ఇక్కడ పెద్దలు నమ్మరు. ఎందుకంటే స్త్రీ ఆడబిడ్డ అనే మాట ఎప్పుడంటే ఆమె ఏది దాచుకోలేదు కూడా. ఆడపిల్లలంట సైన్స్ ప్రకారంగా ఏ రకంగా చూసినా గానీ ఆడపిల్ల మనసులో ఏది దాచుకోదంట. చాలా దాచుకుందంటే అవి క్షీణించిపోతుంది. ఎందుకంటే తన శరీరం తినేస్తారు. చాలా మంది దాచుకుంటారు కానీ తన శరీరంలో కనపడుతుంది. మనోవేదన మాట వారికి బాగా వర్తిస్తుందని ఎందుకు దాస్తారు? కానీ వాళ్ళు నాశనం అయిపోయినా కానీ అవతల వారికి చెప్పకుండా ఉండేది ఎప్పుడంటే అవతల వారు నేను చెప్తే ఏమైపోతుందనే భయముతో నోరు తెరవరు తప్ప నాశనం చేయటం కాదు. ఇక్కడ ఏమంటున్నారు? సత్యమని మీరు ఎందుకు నమ్మరు అని పెద్దలను అడిగి మీరేమంటున్నారు చూసారా? ఇక్కడ ఏమని నిందమో, దేవుని మాటలు మీరు వినరా? నేను దేవుని సంబంధను కానా గనుకనే మీరు వినరు ఇలాగూ చెప్పుదురు. అందుకు యూదులు, నీవు సమరయుడువు, దెయ్యం పట్టినవాడు అని మేము చెప్పే మాట సరైనదా ఆయనతో చెప్పగా, యేసు, నేను దెయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రిని ఘనపరిచేవాడును, మీరు అవమానపరచుచున్నారు. ప్రియులారా, ఇక్కడ యోహాను సువార్తలో యేసు ప్రభుని అవమానపరుస్తున్నారు. ఎందుకని? నువ్వు దెయ్యం పట్టిన వాడువా అని. ఎందుకంటే 8వ అధ్యాయంలో ప్రభువుని ఎలాగ అవమానపరుస్తున్నారో మనం గమనించాలి. ఇక్కడ మీరు నన్ను అవమానపరుస్తున్నారనేది మొదట ఎక్కడ అవమానపరిచారంటే యేసు ప్రభుని అవమానపరిచి ఎలాగ అవమానపరిచారు అంటే యేసు ప్రభు యొక్క ధర్మశాస్త్రాన్ని మంచి చెప్తుంటే వారికి ఏం కలిగిందంటే బాధ కలిగి ఏమంటున్నారు ఇక్కడ? ప్రియులారా, యేసు ప్రభుని అవమానపరిచని. ఎలాగ అవమానపరిచారు అంటే మనం ఇక్కడ గమనించాలి. 48వ అధ్యాయంలో
48వ అధ్యాయంలో చెప్తున్న మాటలు మనము ఒకసారి ఆలోచించాలి. యేసుప్రభు ఏ రకంగా అవమానపరుస్తున్నారు ప్రజలు. పైగేంటి, ధర్మశాస్త్రం తెలుసున్న వారి, గ్రంథాలు తెలుసున్న వారి ఎవరిని అవమానపరుస్తున్నారు? దేవుని యొక్క సేవకుడైన ఒక ప్రవక్తగా ఉన్న యేసుప్రభుని అవమానపరుస్తున్నారు. అయితే నా మహిమ వెతుకుచు తీర్పు తీర్చుచు ఉండేవారు ఒకడు కలడని, ఒకడు నా మాటను గైకుని ఎడల వాడెన్నడను మరణం పొందుడని నిశ్చయముగా చెప్పుచున్నానని మీకు అందుకు యూదులు ఇక్కడ ఏమంటారు చూసారా, చక్కగా మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనుబోధించును. అందుకు యూదులు, నీవు దెయ్యం పట్టిన వాడి ఇప్పుడు ఎరుగుదము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట ద్వేషించడని ఎనల వారి ఎన్నడను మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు ప్రభు. అయితే ఇక్కడ అంటున్నారు చూడండి ఏమని, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలు చనిపోయి నిన్ను నువ్వు ఎవడవని చెప్పుకొనిచున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకునేడలా నా మహిమ అట్టిది, మా దేవుడిని మీరు ఎవరిని గూర్చి అందరూ ఆ దేవుని ఇదిగో నా దేవుని తండ్రిని మహిమపరచుచున్నాను అని. అంటే నా దేవుని మీరు అన్న ఎవరైతే దేవుడు అంటున్నారో ఆయన నా తండ్రి, ఆయననే నేను మహిమపరచుటకు నేను ఇక్కడ మీ మధ్యనున్నానని సెలవిచ్చారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు అనుచున్నాడు, మీరు ఆయనను ఎరగరు, నేను ఆయనను ఎరుగుదునని ఆయనను. ఇక్కడ ఏమన్నా చూసారా, ఆయనను ఎరగనని మీరై ఎలాగూ చెప్పుచున్నారు అని. అబద్ధికునైతును గాని నేను ఆయనని ఎరుగుదును, ఆ మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహామును మీ తండ్రి అయిన అబ్రహామును ఆ దినమును చూసిదనని మీరు అనుకునుచున్నారు, అది చూచి సంతోషించును అనెను. అందుకు యూదులు, ఇక నీకు 50 సంవత్సరములు లేవే, అయినను అబ్రహామును చూచితివా అని ఆయన చెప్పగా యేసు, నేను అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. అంటే ఈ మాటను బట్టి కూడా వారు ఎలాగ గ్రహించాలి, ఇతడు ఏదో బలమైన వాడని భయపడటం పోయి ఇక్కడ ఏమంటున్నారు తెలుసా, చూడండి ఇక్కడ ఏమన్నారు అనిను. కాబట్టి వారు ఆయన మీద అంటే కొట్టుటకు రాళ్లు ఎత్తురు గాని యేసు దాని దేవాలయం బయటికి వెళ్ళిపోయేను. అంటే ఇక్కడ చూసారా, అంటే ఇక్కడ మనము పాపమును జయించుట అనే మాటను ఎందుకు టైటిల్గా పెట్టుకోవాలంటే, పాపమును జయించుటకు మార్గం చూపుచున్న వ్యక్తిని అవమానపరచుటకు మనం చాలా దారుణంగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే పాపం అనే మాట ముమ్మారు యేసుప్రభు ఎందుకు పలుకుచున్నారంటే, ఈ పాపం మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా, చాలా దారుణమైన రీతిలో నాశనము చేస్తుంది. ఈ పాపము అనే మాటను యేసుప్రభు ఎందుకు పలికారు అంటే, పాపం అనే మాటలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలను ఎందుకు ఇంతగా ఆయన ప్రకటన చేస్తున్నారు అనేది మనం గమనించినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలో పాపము పాపము అనే మాటను ఎందుకు ఇంతగా ముమ్మారు పలుకుతున్నాడు అని మనం గమనించినప్పుడు ప్రియులారా, మనం ఆలోచన కలిగి ఉండాలి. పాపం ఎంత ప్రమాదకరం అనేదో ప్రభు మనకి చూపించిన వారై ఉన్నారు అనేది మనం గమనించాలి. ఈ పాపము మనిషిని ఎంతవరకు నాశనము చేస్తుంది అనే విషయంలో మనం గుర్తెరగకపోతే నష్టపోయేది మనమే అనేది కూడా యేసు ప్రభు ఎరుగుని వారిగా మనకు కనబడుతున్నారు. ప్రియులరా, దేవుడు తన ఆత్మీయ కృపను బట్టి పాపమును ఎలాగ జయించాలో చూపించిన వారిగా ఉన్నారు. అంటే మనం ఇక్కడ 2 టైటిల్ పెట్టుకోవాలి, పాపమును జయించుట అని. ఎందుకనంటే, పాపమును ఎలాగ యేసు ప్రభు జయించుటకి ఈ లోకానికి వచ్చారో, అవమానపడుతున్న ప్రజలను
అవమానంతో వేదన పడుతున్న ప్రజలను, అవమానముతో వేధించబడుతున్న ప్రజలను, అవమానముతో ఊరు బయటకు వెలివేస్తున్న ప్రజలను, అవమానముతో ఎవడు దూషించే ప్రజలను ఏ రకంగా ఎంచుతున్నారంటే పాపముతో. మీరు పాపముకు జనకులుగా దేవుడు ఎంచుచున్నాడు అనే విషయం మనం గమని. అందుకే పాపముని జయించుట. ఇక్కడ దేవుని వాక్యం ఎవరైతే వింటున్నారో వారు పాపమును ఈజీగా జయించవచ్చు. అందుకే నేను అప్పుడప్పుడు పద్యాలు పాడుతూ ఉంటాను కదా. దేవరాజ్య వాక్య విషయమై దీనమదిని చేర్చుకునుట వలన సకల భోగము నీకు దొరుకును అంటే దేవుని వాక్యమును నువ్వు లోబర్చుకుంట వలన సకల భోగములు ఈ లోకములు నీకు దొరుకునంటే, దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు లోబర్చుకుంటున్నావో పాపమును జయించగలవు. అందుకనే భక్తుడైన దేవదాసయ్య గారు వాక్యమును అలంకరించుకోండి అన్నారు. ఎలా వస్త్రం వలె అలంకరించుకుంటే అది నీకు అవసరాన్ని బట్టి నీకు ఆయుధంగా మారి నిన్ను జయింప చేస్తుంది అనేది. వేదనొచ్చినా, శోధనొచ్చినా, బాధ వచ్చినా, చింత వచ్చినా, చివుకొచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా అది నిన్ను జయిస్తుంది అనేది ప్రభువు చెప్పే మాట. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మీయ సంబంధమైన పద్యమును మనం ఎరిగినప్పుడు, ఆత్మీయ సంబంధమైన వాక్యమును మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా మనల్ని మలుస్తున్నారు, బలపరుస్తున్నారని ఒక్కసారి మనం గ్రహించాలి. అందుకే యేసుప్రభు పాపమును జయించుటకు మనం ఎవరిని అలంకరించుకోవాలంట? దేవుని వాక్యమును అలంకరించుకోవాలంట. అంటే సకభోగములు, సకమైన విధములు ఈ లోకంలో మనం అలంకరించుకుంటున్నామంటే దేవుని వాక్యమును నువ్వు అలంకరించుకుంటు వలన సకభోగములు ఈ లోకములు నువ్వు పొందుతావు. అంటే వాక్యము అవమానము నుండి నిన్ను దూరపరుస్తుంది. అవమానమైన బాధ నుండి, చింత నుండి, చివుకు నుండి నేను దూరపరుస్తుంది. సహోదరుడా, నా ప్రియమైన స్నేహితుడా, దేవుని కుమార్తె కుమారుడని పిలువబడుతున్న బిడలారా, ఇప్పుడే నేను చూసిన వార్తలు చూసిన అంటున్నాను కదా, నిజమేనండి. అవమానపరచుడు చాలా ఈజీ, అవమానం సరి చేసుకోవటం చాలా కష్టం. అర్థమైంది నా మాట? అవమానపరచుడు ఈజీ. అయ్యో అవమానపరచానే, దాన్ని ఎలా సరి చేసుకోవాలని పశ్చాత్తాపడితే దేవుడు అన్నాడంట, దావీదుతో అంటాడు కదా, నీవు ఎక్కడైతే దూషించబడ్డావో, ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడే వారి చేత నీకు భోజనం సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకంలో మాట్లాడుతూ ఉంటారు, అవమానపరిచే చోట భోజనం పిలిచాడు ప్రేమ కంటే వాడు విషయం పెడతాడేమోరో బాబు, జాగ్రత్తగా ఉండరా బాబు, వెళ్తున్నావు అక్కడికి అని అంటారు. ఇలాగ అది కూడా జరుగుతుంది ఈ లోకంలో. ప్రేమగా పిలిచి పార్టీలు ఇచ్చి ప్రాణాలు తీసేవారు కూడా లేకపోలేదు, ఉన్నారు. సేవకులు కూడా ఇవాళ ఎలాగున్నారంటే, ఒక సేవకుడిని అభివృద్ధి అవుతున్నాడు, కష్టం లేకుండా దేవుని సన్నిధిలో అభివృద్ధి అవుతున్నాడు అంటే అతను ఆదాయముకు గండి పడుతుందంటే అవసరమైతే అధికారులకి ధనం ఇచ్చి అతన్ని మహాచిత్రహింసన పెట్టి అవమానపరిచి అక్కడ వేదనకు గురిచేసి చాలా ఇబ్బందులు పడిన సేవకులను కూడా మనం చూస్తున్నాం. ఎవరో చేయరండి, ధనాన్ని ఆకర్షించుకుని, జనాలు ఆకర్షించుకుని, ధనాన్ని కూడగట్టుకునే వారు చేసే పనులు అవమానముతో కూడిన మనుషులుగా దేవుడు చిత్రీకరిస్తున్నాడని గమనించాలి. అయితే ఇక్కడ పాపమును జయించటం అనేది దేవుడు ఎంత స్పష్టంగా మనకు చెప్పారో ఒక్కసారి మనం గమనించినప్పుడు ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి ప్రభు, నేను సత్యమును ప్రకటించడానికి వచ్చాను కానీ మీరు నన్ను నమ్మరు. అయితే ఇక్కడ ఏమన్నారు, అబద్ధము మీలో నాలో పాపముందని ఎవడు స్థాపించును అని మనము గమనించాలి. ఇక్కడ సాతానుగాడు మనము గమనించాలి ఒకసారి. యేసు ప్రభు దేవుని కుమారుడు కాబట్టి ఇక్కడ ఎంత ధైర్యంగా సూటిగా మాట్లాడుతున్నారని చూసారా. నా యందు పాపముందని మీకు ఎవడు చెప్పను. ఈ మాట చాలండి.
ప్రతి నీతిమంతుడు, ప్రతి విశ్వాసమంతుడు, ప్రతి ప్రార్థన పరుడు, ప్రతి భక్తిపరుడు, ప్రతి గ్రంథమును చదివిన ప్రతి సేవకుడు కూడా ఆలోచించవలసిన విషయం. నాలో పాపముందని మీకెవడ చెప్పను. ఎలా అవమానపరచడం ఈజీయే, పాపమనే ముద్ర వేయటం ఈజీయే, బయటికి నెట్టేయటం ఈజీయే, కానీ రుజువు చేయటం చాలా కష్టం. నోటి మాట కదా. చాలా మంది అంటారు కదా, సార్ ఏదో ఫ్లోలో వచ్చింది. మేము అప్పుడప్పుడు వీడియోలు చూస్తున్నాం, సేవకులు కొట్టిన వీడియోలు, సేవకులను బూతులు తిట్టిన వీడియోలు, తర్వాత వాళ్ళు పోలీసులు సహకరిస్తే వాళ్ళు పోలీసులు వచ్చి వారికి అధికారం ఉంది, రాజ్యాంగం 25లో చట్టంలో వారు బహిరంగంగా సేవ చేసుకోవచ్చు, సువార్త ప్రకటించుకోవచ్చు, వారిని హాని కానీ వారిని కొట్టడానికి మ్యాండాలు చేయవద్దని మందలించినప్పుడు వారు ఏం చేస్తారు, అయ్యా మమ్మల్ని క్షమించండి, తెలియక మేము తప్పు చేశాం, కాబట్టి మమ్మల్ని మన్నించి మా వాడకు వచ్చి, మా గ్రామంకి వచ్చి, మా పట్టణ, మా ఊరికి వచ్చి, మా వీధికి వచ్చి మీరు సువార్త ప్రకటించుకోండి అని చెప్తున్నా. అంటే సువార్త ప్రకటించేవారు ఎవరిని అవమానపరచకూడదు, ఎవరిని బాధ పెట్టి మాట్లాడకూడదు, ఎవరిని కించపరచగా మాట్లాడకూడదు. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అంటే అది కాదు. నీవు ప్రార్థన చేస్తే ఇక్కడ అన్నారు కదా, యేసు ప్రభు ఏమన్నారు, నేను పాపునని నీకెవడ చెప్పను, నేను పాపముతో ఉన్నా అని, పాపం అనే మనిషిని నీకెవడ చెప్పాడని ప్రభు. అలాగనే ఎవడు కూడా ఈ లోకంలో అందరూ పాపులే, నీతో పాటు నాతో పాటు అందరూ పాపులే, కానీ పరిశుద్ధులుగా మారటకు క్రీస్తు రక్తం మనకు ఇవ్వబడిందండి ప్రియులారా, ఇవ్వబడింది. కనుక ఇక్కడేమంటాడు, నీవు పాపమని నీకు ఎవడు చెప్పాను అంటే ఇక్కడ ఈ మాట మనం గమనించాలి ఒకసారి. ఈ 46వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న మాటను మనం చదువుతున్నప్పుడు, ఎవడు శాపించును, నేను సత్యము చెప్పిన ఎడల మీరు ఎందుకు నమ్మరు, దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలే చెప్తాడు కదా, నేను దేవుని సంబంధును కానా, గనుకే మీరు నాకు చెప్పును. ప్రియుల ఇక్కడ చూడండి, నేను దేవుని సంబంధును కానే అని మీరు అనుకుంటున్నారా? దేవుని సంబంధి అని ఎవరు ఆయన చెప్పుకోలేరు, సూచిక్రియలు జరిగినాయి అక్కడ. కానీ ఈ పెద్దలు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, నేను దేవుని సంబంధం కాను అని మీరు అనుకుంటున్నారా అని అన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే చాలా రూఢిగా, చాలా దుర్మార్గంగా ఈరోజు మాట్లాడుతున్నారు. పిల్ల గమనించండి, ఇక్కడ ఏమంటున్నారు చూసారా, సమరయుడు దయ్యము పట్టిన వాడువు అని మీరు చెప్పి మాటలు అయ్యే కదా. ఆయనతో చెప్పగా యేసు, నేను దెయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రిని ఘనపరిచేవాడును, మీరు నన్ను అవమానపరిచి ఉన్నారు, నేను నా మహిమను వెల్లడి చేసుకున్నదు, మహిమపరచుచు తీర్పు తీర్చి ఒకడు కలడు. అంటే ఎవరైనా అంటే ఒకడు నా మాట గైకుని నీడలా వాడెన్నడు మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్న ఉత్తరం ఇచ్చును. సరే, అంటే దేవుని పాపమును ఎప్పుడైతే నువ్వు జయిస్తావో శరీర సంబంధంగా మరణం కలిగి ఉండొచ్చు, కానీ ఆత్మీయ సంబంధమైన మరణం రాదు. ఇక్కడ ఆత్మీయ సంబంధమైన మరణం అంటే ఏంటి తెలుసా, నువ్వు పరదేశికి వెళ్ళకుండా అంటే పరలోకానికి ఆశ లేకుండా మరణానికి అంటే పాతాళంకు వెళ్ళిపోవటమే. నీ దేహం ఇక్కడ భూలోకంలో క్షీణించిపోతే మీరు అందుకే ఆత్మను రక్షించుకునేవాడు, ఆత్మను కాపాడుకునేవాడు ఏమవుతాడంటే పరలోక వారసుడిగా పరదేశికి వెళ్తాడు. పరదేశికి వెళ్తే అక్కడ నీ పాపములు, నీ తప్పులు, నీ శాపములు క్షమించుకోటకు, ప్రాధేయపడటకు మరొక అవకాశం. నువ్వు లోకంలో అవమానపడ్డావు, బాధపడ్డావు, నిందలు పడ్డావు, కొట్టబడి చంపబడ్డావు, కానీ ఆత్మ పరలోకి వెళ్ళిపోతుంది. పిల్లలు అప్పటి వరకు చాలా మంది నేను కొన్ని విషయాలు నా వివాహమైన కొత్తలో కొందరు చూశాను ప్రియులరా, నిజంగా ఆ దృశ్యం మర్చిపోలేను. నాకు ఒక రోజున మా ఇంట్లో క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. ఒక వ్యక్తి నాకంటే కొంచెం పెద్ద వ్యక్తి, మరి ఆ రోజు మా ఇంట్లో ఎప్పుడు ఎవరి పనికి వెళ్ళడు, వంకరగా మాట్లాడతాడు. అతడు వచ్చి మా ఇంట్లో క్రిస్మస్ పండుగలో వంటలకు సాయం చేశాడు, అక్కడ అన్ని పనులు చేశాడు, పనులు కూడా కలిగి ఉన్న అతను ప్రియులరా. అతడు అన్ని పనులు చేశాడు. చూడండి, ఓ రోజున పండగ అయిపోయింది, మర్నాడు 2 రోజుల తర్వాత ఇంట్లో గొడవ అయిందంట. అది మాకు తెలియదు, భార్య భర్తల మధ్యన కీచికచ్చాలు ఉంటాయి కదా. ఆ గొడవ అయినప్పుడు అతను
ఎలకల మందు పొలాలు కొట్టే మందు తినేశాడు, త్రాగేశాడు. అయితే ప్రియులారా తాగేసి ఎవరికి చెప్పలేదు, అలాగా అన్నం తిన్నాడు, పండుకున్నాడు. ప్రియులారా అప్పుడు మందు కూడా దొరికింది కదా, తాగేసి దాంతో పాటుగా పండుకున్నాడు. ఒక మధ్యరాత్రి వాంతులు చేసుకుంటే భార్య ఏంటో అని చూసి కంగారు పడినప్పుడు వాసన వస్తుందంటారు, మందు వాసన, పొలాలు కొట్టే మందు వాసన. గబగబా హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పటికే శరీరంలో జీర్ణించిపోయింది. ప్రియులారా కక్కిచ్చారు గాని అతడు బ్రతకలేదు. ప్రియులారా అతడు, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటను, ఆ రాత్రే చనిపోయాడు. తెల్లారి సూర్యుడు ఉదయించినప్పటికీ ఆనాటి కాలంలో రిస్కులు అవుతాయని చాలా మందిని కప్పెట్టకుండా ఏం చేశారు, కాల్చేసేవారు. ఎందుకు, వారి కుటుంబానికి వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలని వాళ్ళే నైటే అతన్ని బూడిది చేసేసారు. ఆ విషయం ఇప్పుడుకు మర్చిపోలేను ప్రియులారా. ఎందుకంటే అతను మరణము పొందే సమయంలో అసలు దేవుడు అంటే ఇష్టపడేవాడు కాదు. అలాంటి యవనస్తుడు, అతను 3 బిడ్డలు కలిగినాయి, భార్య భర్తల మధ్యన ఏ కిలికజ్జలు వచ్చినాయో తెలియదు, ఏ మనస్తత్వానికి గురయ్యాడో తెలియదు, కానీ అతడు ఆ రకంగా మరణించడం ఇప్పుడు నా మదిలో సుమారు 35 సంవత్సరాలు పైబడింది. అయినా మర్చిపోలేను ప్రియులారా. ఎందుకంటే పాపం అనేది మనిషికి ఎంత ప్రమాదకరమో రక్షణ అంతే ఆశీర్వాదకరమైనది. పాపము ఏ రకంగా నేను ఈడ్చుకుపోతుందో రక్షణ కూడా అంతే రకంగా నేను పరలోక రాజ్యం చేరుస్తుంది. అందుకే పాపాన్ని విడిచిపెట్టమని ప్రభు ఎందుకు ఇక్కడ ఇంతగా అవమానపరిచినా గాని అది ఈ లోకముకే శాశ్వతం, పరలోక రాజ్యానికి నేను ఆపదు. ఎందుకంటే నువ్వు పాపాన్ని జయించుకునే మార్గం వెతుక్కుంటున్నావు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామని తెలుసా, కుమార్తె పరలోక వారసులుగా మారుతాం. కనుక ఈ రాత్రి కాలంలో వింటున్నా మీరు నేను మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా ప్రార్థించి ఆత్మ సంబంధులుగా నడుచుకునే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట సుమారు 5వ ఆ విశ్రాంతి దినమున సిలువు గుడారములో ఉన్న మీ అందరికీ కూడా దేవదేవుడు తోడుగా ఉండి ఆయన రాకడకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ఓ దయగల మా దేవ, ప్రేమగల మా రక్షణకర్త, కరుణామయుడమైన మా ప్రభా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీ బిడ్డల కొరకు ఇదిగో ప్రభా పాపమని జయించుట అనే మాటలో కొన్ని ఉపమానములు ఆయన నీ వాక్యము ద్వారా మాకు అందించారు. ఆయన నిజమే ప్రభా, పాపమును చేసేయమని ఎవడు నీకు చెప్పాడని ప్రభా నీవే గద్దించావు. కనుక ఈ పాపమును అనే రకాలుగా మనిషిని ఏ వేదన పెడుతుంది, బాధ పెడుతుంది ప్రభా. ఈ రెండు కూడా ప్రభా నీవే గద్దించిన వాడువు, నీవే బలపరిచిన వాడు. అటువంటి పాపమును క్రియలను తప్పించుకుని నీ బిడ్డలందరూ నీ రాజ్యంలో చేరునట్టుగా ఈ మండల దినాలు ఎందరో ఈ 40 రోజుల్లో పశ్చాత్తాపంతోనూ నీ ఆలోచనతో నీ ఆత్మతో నింపబడి నీ క్రియల కొరకు నీ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపి సిద్ధపరిచి బలపరచుమని అడుగుచున్నాం. ప్రపంచ దేశాలకి కొన్ని కరువులు శోధనలు వస్తాయన్నట్టుగానే వస్తున్నాయి ప్రభా. ఇదిగో దేవా, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. అభివృద్ధి ఎంత అవుతుందో అంతే వినాశనం కూడా దారికి చేరుస్తుంది, అంతే శోధన కూడా వస్తుంది. కానీ నీ నమ్మిన బిడ్డలకు ఎటువంటి శోధన వేదన రాదని ప్రభు, ఎంతగా మేము అభివృద్ధి ధనాన్ని ఆస్తుపాస్తులు కూడా కట్టుకోవడం అంతే కరువు కాటకాలు శోధన వేదన ఇబ్బందులు మాకు వస్తూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ జయించగల శక్తిని బలాన్ని ఆత్మరూపుడైన యేసు ప్రభు నువ్వు మాకు ఇచ్చుచున్నావని నమ్ముచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మౌనదుడు మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వాని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు చేర్చి మమ్మల్ని శోధనకి తప్పించు రాజ్యము శక్తి మహిమా నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తం విజయం అపాధికం, ప్రవేశ రక్తం విజయం అపాధికం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికం అంతకల హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు ప్రపంచ దేశ ప్రజలకు అందరకు దేవదేవుని యొక్క ఆదరణ తోడైండి. ఆయన రాకడకు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.